హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. మీకు నాకు చాలా మంది మెసేజ్ చేశారన్నమాట. వాట్సాప్‌లోని, ఫేస్‌బుక్‌లోని చాలా మంది మెసేజ్ చేశారన్నమాట. సరే, మొబైల్‌లో ట్రేడింగ్ చేస్తే బావుంటదా? లేకపోతే ల్యాప్‌టాప్‌లో ట్రేడింగ్ చేస్తే బావుంటదా అని. సో, నేనైతే మాత్రం వాళ్ళందరికీ ల్యాప్‌టాప్ గాని, సిస్టమ్ గాని ఉంటే మీరు దాన్నే ప్రిఫర్ చేయండి. మొబైల్ అయితే ట్రేడింగ్ అనేది చేయొద్దని క్లియర్‌గా సజెస్ట్ చేస్తాను. మీకు మొబైల్ అనేది మీకు ఇన్వెస్ట్‌మెంట్ మోడ్‌కి మొబైల్ అనేది ఓకే. ఫైన్ ఫర్ థట్. అండ్ మీకు ట్రేడింగ్‌కొచ్చేసరికి మాత్రం ట్రేడింగ్‌లో మాత్రం మీరు మొబైల్ అనేది యూజ్ చేస్తే మీకు ఖచ్చితంగా లాస్ అనేది వస్తుందనమాట. సో, సెబీ రిపోర్ట్ ఏం చెప్పింది? 80% ట్రేడర్స్ ఎవరైతే 80% ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో లాస్ వస్తుందని చెప్పారు. ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో 80%లో 50% మంది మొబైల్‌తో ట్రేడింగ్ చేయడం వల్లే లాస్ వస్తుంది. అదే ల్యాప్‌టాప్‌లో ట్రేడింగ్ చేయడంలో ఒక 30% వాళ్ళకేంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వా ఇంకా అంటే వాళ్ళ కంట్రోల్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ పేషెన్సీ, వాళ్ళ డిసిప్లిన్ ఇది ఇది లేకపోవడం వల్లే వాళ్ళైతే లాస్ అయితే అవుతున్నారని నాకు తెలుసు. సో, నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను. ల్యాప్‌టాప్‌లోనే ట్రేడింగ్ చేయండి. మీరు మొబైల్‌లో అయితే అస్సలు ట్రేడింగ్ అనేది చేయొద్దు. ఇంకా మీకు ల్యాప్‌టాప్‌లో ఎందుకు చేయమని అంటున్నానంటే, ల్యాప్‌టాప్‌లో మీకు ఒక 3 డేస్ యొక్క చార్ట్ అనేది క్లియర్‌గా మీకు విజిబుల్‌గా ఉంటది. సో, దీని ద్వారా మీరేంటంటే పాస్ట్ 3 డేస్ మార్కెట్ ఎలా రన్ అయింది? నెక్స్ట్ 3 డేస్ మార్కెట్ ఎలా ఉండబోద్దనేది మీరు ప్రిడిక్ట్ చేసుకోవచ్చనమాట. ఆ ప్రిడిక్షన్‌లోనే మీరు మార్కెట్ అనేది గెయిన్ చేసుకోవాలి. అండ్ ఇంకోటేంటంటే మనం అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ల్యాప్‌టాప్‌లో చేయడం వల్ల మనకు ఒక వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళమనమాట. ఓన్లీ మనం మన ఎజెండా ఏంటి? మనం ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి మనం ఒక మన గ్రో యాప్‌ని ఓపెన్ చేసి మనం లాగిన్ అయ్యామంటే మన ఎజెండా ఏంటి? ప్రాఫిట్ సంపాదించుకోవాలి. సంపాదించుకున్న తర్వాత బయటికొచ్చేయాలి. ఇదే మన ఎజెండా పెట్టుకోవాలి. అదే గనక మొబైల్‌లో ఓపెన్ చేశామనుకో మొబైల్‌లో డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ మీడియా యాప్స్ ఉండడం గాని, కాల్స్ రావడం గాని దీనివల్ల మైండ్ అనేది డీవియేట్ అవుతుంది. మీకు ఖచ్చితంగా మీ మైండ్ 50-50గా రన్ అవ్వడం వల్ల మీకు అంటే మార్కెట్‌లో మొబైల్‌లో కూడా మనం లాభం రావాలనే దిగుతాం. కానీ లాభం రాదనమాట. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనికేషన్స్ జరుగుతాయి మొబైల్‌లోని. దానివల్ల మీకేంటంటే మీ మైండ్ అనేది డీవియేట్ అవుతుంది. లాస్ అనేది ఖచ్చితంగా అవుతుందనమాట. సో, అందుకే నేనైతే మాత్రం కంప్లీట్‌గా మీకు మొబైల్ అనేది సజెస్ట్ చేయను. ల్యాప్‌టాప్‌లోనే మీరు ట్రేడింగ్ అనేది చేయండి. ల్యాప్‌టాప్‌లో 15 మినిట్స్ చేసుకుంటారా? 15 మినిట్స్ చార్ట్ బ్రేక్ చేసుకుంటారో, లేకపోతే 5 మినిట్స్ చేసుకుంటారో అది మీ ఇష్టం. బట్ నేనైతే మాత్రం మీరు ఖచ్చితంగా మాత్రం మీరు ల్యాప్‌టాప్‌లోనే ట్రేడింగ్ అనేది చేయండి. సిస్టమ్‌లోని, ల్యాప్‌టాప్‌లోని రెండిట్లోనే చేయండి. మొబైల్‌లో మాత్రం ట్రేడింగ్ అనేది చేయొద్దు. మొబైల్‌లో చేస్తే మీకు ఖచ్చితంగా లాస్ వస్తది. సెబీఏ 80% వాళ్ళని 80% ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో చాలామంది లాస్ వచ్చారని చెప్పింది. అందులో నాకు తెలిసి నేను పర్సనల్‌గా చేసిన సర్వేలో 50% మంది మొబైల్‌లో చేయడం వల్లే. నాకు చాలా మంది కాంటాక్ట్ అయిన తర్వాత నాకు తెలిసిన నేను వాళ్ళని అడిగిన తర్వాత మీకెంత లాస్ అయింది అంటే వాళ్ళందరూ నాకు చెప్పడం. సో, లాస్ దేనివల్ల అయిందనేది మనం అనాలిసిస్ అంటే వాళ్ళకి చూసారా మొబైల్ వల్లే మాక్సిమం మొబైల్ వల్ల మనం ట్రేడింగ్ చేయడం వల్ల మనం లాస్ అవుతాం. అంతే తప్ప అంటే ఒకటి గ్రీడీనెస్ ఉన్నా సరే మొబైల్‌లో ట్రేడింగ్ చేయడం వల్ల మనకు మల్టిపుల్ కమ్యూనికేషన్స్ రావడం వల్లే మనం లాస్ అవుతాం. సో, ఇది మాత్రం మీరు బాగా గుర్తుంచుకోండి. మొబైల్‌లో మాత్రం ట్రేడింగ్ చేయకండి. ఓన్లీ ట్రేడింగ్ చేస్తే మీరు ల్యాప్‌టాప్‌లోనే, సిస్టమ్‌లోనే చేయండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. మీరిలా చేశారనుకోండి మీరు ఫ్యూచర్ అంతా మీ మనీ అంతా లాస్ చేసుకుంటారు. ఇది మాత్రం పక్కా. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.